కొన్ని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళినప్పుడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఏ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో అనేకమైన సంఘటనలు, ప్రభు బోధలు, మరి లూకా సువార్తికుడు పొందుపరిచినారు. 4 రాశారు. లూకా సువార్తికుడు తన యొక్క సువార్తను గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ థియోఫిలా అంటాడు. థియోఫిలా అనే వ్యక్తికి అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఐ మేడ్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ ది జీసస్ అంటాడు. యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి, ఆయన మరి పరిచర్య గురించి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి, శిలువ కార్యము గురించి చాలా డీటెయిల్గా రాశాడు. బహుశా కొన్ని విషయాలు లూకా రాసిని వేరే వారు రాయలేదు. ఒకటి ఏంటంటే యోహాను యొక్క జననమును గురించి, మరి జకర్యాకున్న దర్శనమును గురించి మరి లూకా రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావమైన పరిచయంలో ఒక భాగమైన ఒక సంఘటన మనం చదువుకున్నాం. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ ది ఎక్స్పర్ట్ ఆఫ్ ది లా అండ్ జీసస్. ఒక ధర్మశాస్త్రపు యొక్క బోధకుడు లేదా జ్ఞానవంతము కలిగిన ధర్మశాస్త్రంలో ప్రవీణుడు అన్నాను. ఒక రకంగా చెప్పండి, ఎక్స్పర్ట్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ అంటే ఆయన మించిన వారు ఎవరు ఉండరు, అంతా ఇదన్నట్టు పిల్లలు అదే ధర్మశాస్త్ర విషయంలో. అలాంటి ఒక వ్యక్తి మధ్యలో యేసు ప్రభు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ను ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాం. ఈ 12 వచనాల్లో మరి చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ వాక్యానికి తీసుకొని గల కారణం ఏంటంటే, ఇది ఒక రకంగా చూసినప్పుడు ఈ అధ్యాయాన్ని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించే ఇట్ ఈస్ లైక్ ఏ క్వశ్చనేరా, ప్రశ్న పత్రాల్లా ఉంటుంది. ఇది ఒకటి చూసినప్పుడు ఇందులో 4 ప్రశ్నలు కనబడతాయి. మొట్టమొదటిగా ఆయన ఎవరైతే అడిగాడో ఎక్స్పర్ట్ ఆఫ్ ద లా ప్రభుని అడుగుతాడు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి, లైఫ్ ఎటర్నల్ లైఫ్ను స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలని అడుగుతాడు. దాని జవాబు కూడా ప్రభువు ప్రశ్నలే చెప్తాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందని అడుగుతాడు. ఆయన అడుగుతాడు, చెప్పిన ప్రకారం చేయమని చెప్తాడు. ఆ తర్వాత మరలా కిందికి వస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నప్పుడు నా సహోదరుడు ఎవరని అడుగుతాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు మళ్ళీ ఒక స్టోరీ చెప్పి తర్వాత సహోదరుడు కూడా ప్రభువే అడుగుతాడు. ఆయన మళ్ళీ ఇందులో సహోదరుడు అంటారు. అప్పుడు నిజంగానే 4 క్వశ్చన్లు ఉంటాయి ఇందులో. మీరు చదివించినప్పుడు మీరు చూసారేదో చదువుతున్నప్పుడు జనరల్గా బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు మీరు కూడా చూడాలి అందులో ఏం చదువుతున్నారు, కరెక్ట్ చదువుతురా లేదా అంటే వాళ్ళని విమర్శించడానికి కాదు, మళ్ళీ పోయి తప్పు చదివిన అనడానికి కాదు, కానీ కరెక్ట్గా ఉందా లేదా అందులో ఉన్నది మనకు మనం తెలుసుకోవడము మంచిది. కాబట్టి పిల్లలు ఇక్కడ ధర్మశాస్త్రములో పండితుడు అయిన వాడు ప్రభుతో మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడతాడు. ఈ క్వశ్చన్స్ గురించి దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇందులో 4 క్వశ్చన్లు ఉంటాయి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఏమంటాడు, దేని గురించి మాట్లాడతాడు, నిత్య జీవమును స్వతంత్రించుకోవడం గురించి మాట్లాడతాడు. ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా ఎటర్నల్ లైఫ్ కోసం వచ్చారు కదమ్మా. ఈడేం జీతం రాదు, మనమే ఇవ్వాలి అయ్యగారికి. అయ్యగారు మనకేమి ఇవ్వడు కాబట్టి ఇక్కడ వచ్చేదేం లేదు. వి కేమ్ టు హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమును పొందుకోవడానికి. ఈరోజు దేవుని మనం ఎందుకు ఆరాధిస్తాం, ఎందుకు ఆయన సన్నిధిలో గడుపుతాం, ఎందుకు యేసు రక్తంలో కడగబడతాం, సిలువ రక్తంలో ఎందుకు మనల్ని మనం ముద్రించుకుంటాం, యేసుని ఎందుకు అంగీకరిస్తామంటే ఇట్స్ ఓన్లీ టు రిసీవ్ ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమును. ప్రభు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉద్దేశం చెప్పాడంటే నేను జీవమును, సమృద్ధి గల జీవమును ఇవ్వడానికి వచ్చానంటాడు యోహాను సువార్త ప్రకారం. ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ అ లిమిటెడ్ లైఫ్, ఇట్ ఈస్ అన్ అన్లిమిటెడ్ అండ్ అబండెన్స్ అండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్.
అందుకే యేసు వారి ప్రామిస్ కూడా ఆ లైఫ్లోకి వచ్చాయి. కాబట్టి ఒకవేళ ఈ ధర్మశాస్త్ర పండితుడు అడిగిన క్వశ్చన్ సమం, ఎందుకంటే ఈరోజు మనము కూడా ఇది నేర్చుకోవడం అవసరం. ఎందుకంటే వి కేమ్ హియర్ ఫర్ ది లైఫ్, ఎటర్నల్ లైఫ్ కోసం వచ్చాం కాబట్టి మనం నేర్చుకోవడం అవసరం ఈ సబ్జెక్ట్. అందుకే ఈ ప్రశ్న గురించి నేను తీసుకున్నాను. ప్రశ్నలు ప్రాముఖ్యంగా ఆ నిత్య జీవనం గురించి అడిగిన ప్రశ్నను ప్రభావితం చేసింది. ఎందుకంటే ఈ వాంట్ టు హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్, నిజంగా నిత్య జీవమును పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యమాలో చూసినప్పుడు కొన్నిసార్లు ఈ కాంటెక్స్ట్ ఏమో ఒకసారి చూసుకొని లెట్స్ గో ఇంటూ ది వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి బోధకుడా దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఒక మాట ఉంది పిల్లలు. ఇక్కడ ఒకసారి ఒక వచనం చూసుకుందాం. ఒకసారి చూద్దాం. ఇదిగో ఒకప్పుడు లేచి బోధకుడా నిత్య జీవునకు వారసుదగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుటకు అంటాడు వాక్యంలో. ఇట్ ఈస్ హి వాంటెడ్ టు టెంప్ట్ జీసస్. నిత్య జీవం అడుగుతున్నాడు, కానీ శోధిస్తూ అడుగుతున్నాడు కదా, శోధిస్తూ అడుగుతున్నాడు. అది మనం ముందుకెళ్ళినప్పుడు వాక్యంలో చూద్దాం. ఈస్ టెంప్టింగ్. కొన్నిసార్లు తెలుసుకోవాలని ఆశినప్పుడు టెంప్ట్ చేయొద్దు కదా, తెలుసుకోవాలని డైరెక్ట్గా అడగాలి. కానీ ఈజ్ నాట్ ఆస్కింగ్ టు నో. కొన్నిసార్లు పొరపాటు. అందుకే ఈరోజు మనం కూడా నిత్యజీవంకి వచ్చిన వాళ్ళం, మనం కూడా కొన్ని పొరపాట్లు ఏం చేస్తాము, దేవుని శోధిస్తామో లేదని పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని రెండో చూసినప్పుడు ప్రభు అన్నాడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న సంఘటనలు చెప్పాడు. లేదంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పాడడం కదా, పూర్ణ ఆత్మను పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధింపవలెను అంటాడు. ఆ తర్వాత రెండో ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలి. ఈ రెండు ఆజ్ఞల గురించి చెప్పాడు. పాపము ధర్మశాస్త్రం నిజంగా ఆయన ఎక్స్పర్టా కాదనేది నిజంగా ఈ మాటలో తెలిసిపోతున్న ఎక్స్పర్ట్ ఏంటంటే ఆయన కూడా రెండు ఆజ్ఞలే చెప్పాడు, అన్నీ చెప్పాడు. యేసుప్రభు వారు కూడా సందర్భం అంటాడు కదా, రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం అంతా కూడా ఆధారపడి ఉంది అంటాడు. ఈ డి నాట్ సే ది 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు చెప్పలేదు, కానీ రెండు ఆజ్ఞలు చెప్పాడు. బికాజ్ హీ వాజ్ ఎక్స్పర్ట్. హల్లెలూయా. ఈరోజు గాడ్ వాంట్స్ us to be experts. హల్లెలూయా. ఎక్స్పర్ట్ కావాలంటే దేవుని స్తోత్రం. దేవుడు ఈరోజు బైబిల్ పండితులుగా దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మరి జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఎక్స్పర్ట్ కూడా నిజంగా ఈ ధర్మశాస్త్రం ఎన్నిసార్లు చదివాడో, ఎలా నేర్చుకున్నాడో, ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఈ వాజ్ ఎక్స్పర్ట్. ఈ వాజ్ సేయింగ్ ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతా కూడా ఆధారపడిన ఆజ్ఞలు చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఆ మాట అంటున్నాడు, నీ దేవుని ప్రేమించడము, నీ పొరుగు అని ప్రేమించడము. దీస్ ఆర్ ది 2 things. ఆ తర్వాత నన్ను కరెక్ట్గా చెప్పాను ప్రభు అన్నాడు. ప్రభు అన్న తర్వాత ఆ తర్వాత నువ్వు వెళ్ళి అలాగ చేయమన్నాడు ప్రభు అన్నప్పుడు ఇంతకు ఓ డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు నా పొరుగు వాడేడి అని అడిగాడు. హూ ఇస్ మై నేబర్ అన్నప్పుడు యేసు ప్రభు వారు మంచి సమరయ కథ చెప్పాడు. మీకు అంతా తెలుసు కదా. ఒక ఆయనను దొంగలు కొట్టి దారిలో పడేస్తారు. హాఫ్ డెడ్ అంటారు. దే ఆర్ హాఫ్ డెడ్ అంటే చచ్చిపోలేదు, బతికిలేడు. హాఫ్ డెడ్లో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ 3 వ్యక్తులు వెళ్ళారు. ఒక యాజకుడు వెళ్ళాడు, చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు, లేవీయుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు. మంచి అని లేదు, కానీ మంచి సమరయుడు మనం పెట్టుకున్నాం, గుడ్ సమారిటన్ అంటాం. కరెక్ట్, గుడ్ సమారిటన్. ఎందుకంటే మంచి పని చేసిన అందరూ కూడా గుడ్డే కాబట్టి ఆ గుడ్ సమారిటన్ వచ్చి పిల్లలు తెలిసినప్పుడు అతని యొక్క గాయములు కట్టినట్టుగా చూస్తాం. తన యొక్క గాడిద మీద వేసుకెళ్ళి మరి ఆ పూటకుల ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత అతన్ని చూసుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి అతను చెప్పాడు, ఇతను చూసుకుని నేను మరలా వచ్చినప్పుడు ఇంకా నువ్వేమైనా ఖర్చు చేస్తే దాన్ని నేను నీకు రీఎంబర్స్ చేస్తాను చెప్పినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ప్రభు మళ్ళా ప్రశ్నిస్తాడు. ఏమంటాడు, ఇందులో ఆ 3 అతని పొరుగువాడు ఎవరంటే ఏమంటాడు, ఎవరైతే జాలి పడ్డాడో అతడే అతని పొరుగువాడు అన్నప్పుడు కరెక్ట్, నీవు కూడా పోయి అలాగూ చేయమని చెప్పి ప్రభు ఇది కన్క్లూడ్ చేసినట్టుగా చూద్దాం. ఇందులో నుంచి పిల్లరా కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నించాం. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశ కలిగినాను. మొట్టమొదటిగా లెట్స్ గో పిల్లలు వచ్చినప్పుడు 25 వచనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనం ఇప్పుడే చదువుకున్న వాక్య భావంలో చూసినప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఆఫ్ ది లా, దేవుని యొక్క ఆ ధర్మశాస్త్ర విషయములో మరి ఆయన ఎవరైతే ప్రావీణ్యం పొందినాడో, గొప్ప జ్ఞానము కలిగిన వాడో మరి చూసినప్పుడు యేసు ప్రభువుని యొక్క మాట అడుగుతున్నాడు. ఏంటంటే ఈ వాంట్ టు నో అబౌట్ ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలన్న విషయాన్ని ప్రభువుని అడుగుతున్నాడు. కానీ దేవుని వాక్య భావంలో నిత్య జీవమును పొందుకోవడానికి ప్రభువుని అడగడంలో మంచిదే, కానీ అడిగిన
ఉద్దేశము తప్పైనట్టుగా చూస్తాం. యు వాంట్ టు టెంప్ట్ జీసస్. ఎప్పుడు టెంప్ట్ చేస్తాం తెలుసా అమ్మ దేవుని వాక్య భావంలో? ఇది చాలాసార్లు జరుగుతుంది, మనకు చాలా అవసరం ఇది. యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నిత్య జీవము స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలని అడుగుతున్నప్పుడు ఆ దేవుని వాక్యభావంలో యేసు ప్రభుని శోధించటకంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు టెంప్ట్, ఎందుకు శోధించాలనుకుంటున్నాడంటే నాకైతే తెలుసు కానీ నీకు తెలుసా లేదా అని అనుకుంటుంది. ఒక రకంగా ఎక్కువ తెలిసినప్పుడు ప్రాబ్లం ఇదే ఉంటుంది కదమ్మా. ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా, ధర్మశాస్త్రం ఆయన తెలుసు కాబట్టి ధర్మశాస్త్రం నాకు తెలుసు, ఎలా దాని నిత్య జీవం ఉంటుందో అవన్నీ తెలుస్తుంటుంది. హౌ టు గో టు ఎటర్నల్ లైఫ్ అనేది అతను తెలుసుంటుంది. ఆ యొక్క దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం ఎలా తెలియదంటే తెలుస్తుండొచ్చు, కానీ యేసు ప్రభుకి ఎంత మేరకు తెలుసు, ఈయన ఏం చెప్తాడు, ఈయన చెప్పేది మనకు తెలిసిన దాంతో ఏకీపిస్తుందా లేదా, నేను జ్ఞానవంతుని అని ఆలోచన కలిగి ఉన్నాను. యు వాంట్ టు టెంప్ట్ జీసస్. ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో, ఎవరైతే నిత్య జీవం తీయడానికి వచ్చారో, ఎవరైతే సిలువ కార్యం ద్వారా నిన్ను విమోచించడానికి వచ్చాడో, ఆ నిత్య జీవం ఇచ్చే వ్యక్తిని ఆయన అడుగుతున్న నిత్య జీవం ఎలా పొందుకోవాలని యు వాంట్ టు టెంప్ట్ ఇన్ ఆస్కింగ్ హిమ్. చాలాసార్లు పొరపాట్లు ఉంటాను కదా, నాకు తెలుసులే అని ఆలోచన ఉంటాను. బైబిల్లో బోధిస్తున్నప్పుడు చాలాసార్లు పిల్లలు దేవుని వాక్య భాగంలో ఎవరైనా మనకంటే కొంచెం తక్కువ వాళ్ళు బోధిస్తున్నారంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం చెప్తాడులే, మనకు తెలుసు, దీని ఎవ్రీథింగ్. కొన్నిసార్లు మనం ప్రశ్నించవచ్చు, నీకు తెలుసా ఈ సంగతి? నాకు తెలియదులే, దేవుని స్తోత్రం. ఈరోజు ధర్మశాస్త్రం ఈ యొక్క ప్రజల ఎక్స్పర్ట్ ఏం చేస్తున్నాడు? ఈ వాంట్ టు టెంప్ట్ జీసస్. ఒకవేళ అతని జీవితంలో హృదయంలో దేవుని యొక్క రాజ్యములో నిత్య జీవంలో ఉండడము ఎలా ఉండాలని తెలుసుకోవడం మంచిదే, కానీ ఉద్దేశం అది కాదు. కానీ ఉద్దేశంలో కొంచెము డైవర్ట్స్ వస్తుంది చూస్తాం. ఇంకా దేవుని వాక్యం మీరు చెప్పలే, దేవుని వాక్యము యేసు ప్రభువారు ఆయన పరిచయం చేస్తున్న భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపమానం చెప్పినప్పుడు అంటాడు, చెవులు గలవాడు వినుగాక అంటాడు. హల్లెలూయా. ఎవరైతే చెవులు ఉంటారో, ఎవరైతే గ్రహిస్తారో, దేవుడు నాతో మాట్లాడతాడు అనుకుంటారో, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఒక మాట ఎందుకు దేవుడు మాట్లాడతాడు, నువ్వు వినడానికి నీ మనస్సు కలిగి ఉంటే, నీ చెవులు తెరిచి ఉంటే, ప్రభు వాక్య కొరకు కనిపెడితే, గాడ్ విల్ స్పీక్ అట్లీస్ట్ వన్ వర్డ్. whenever you feel, even నా వాక్యం కానీ ఎవరి వాక్యం కానీ, you feel, ask God, you talk to me at least one word. అంటే పిల్లరా, if you look for the word, God will talk to you. Maybe స్పీకర్ మేబీ బోరింగ్ ఉండొచ్చు పిల్లలు, కానీ నువ్వు వినడానికి ఇస్తే దేవుడు ఒక్క మాట నీ జీవితానికి అవసరమైంది దేవుడు మాట్లాడతాడు నీతో. అందుకే ఈరోజు పిల్లరా, ఆ యొక్క ఆ వ్యక్తి వచ్చినప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు ఆ ఎక్స్పర్ట్ పిల్లరా ఈజ్ నాట్, యూ డోంట్ వాంట్ టు నో, అదే తెలుసుకోవాలని నిజంగా ఆశ లేదు, కానీ ఈయనకు ఎంత తెలుసు అన్న ఆలోచనలో ఉన్నట్టుకోండి. అందుకే శోధించడానికి నిత్య జీవమును గురించి మరి ప్రభువుని అడుగుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు అబౌట్ ఎటర్నల్ లైఫ్, యేసు ప్రభు వారు పిల్లరా ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఈ ప్రశ్న ఏమంటాడు ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ప్రశ్న ఏమడుతుంది ఒకసారి చూద్దామా? అందుకు ఆయన పైన ప్రశ్నే నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయవలను అడుగుతున్నాడు. కానీ ఏమడుగుతున్నాడమ్మా? ఆయన శోధిస్తున్నాడు. కరెక్టే, అది అయిపోయింది, శోధన అయిపోయింది. ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేం చేయాలి? ఈజ్ నాట్ ఆస్కింగ్ పర్మిషన్ టు ఎంటర్. పరలోకంలో నేను ప్రవేశించడానికి అంటే యేసు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు నికోదేము అనే వ్యక్తి రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడడానికి వచ్చిన, ప్రభు నువ్వు నిజమైన బోధకుడు, నువ్వు దేవుడి నుంచి వచ్చావు కాబట్టి అందుకే ఇంత గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తున్నావని నికోదేము యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చూడడు అంటాడు. ఆ తర్వాత ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. God talks about entering the kingdom, but he's asking the inheritance of the kingdom. కొన్నిసార్లు అహం వచ్చేస్తుంది కదమ్మా.
ఏమంటాడు? ఎంటర్ అయ్యేదాని గురించి అడుగుతున్నా, ఎంటర్ అయ్యేదాని గురించి అడగట్లేదు. ఏమడుగుతుంది? దేని గురించి చెప్తాడు? స్వాస్థ్యం ఎలా పొందుకోవాలి, స్వాస్థ్యం ఎలా పొందుకోవాలి అంటే నేను ఎంటర్ ఏదైతే కన్ఫర్ము, హౌ టు ఇన్హెరిట్, అక్కడ ఎలా స్వాస్థ్యంగా పొందుకోవాలి, హౌ టు ఇన్హెరిట్ లైఫ్. ఎంతమంది పరలోకం పోతారు అనుకుంటున్నాను? డౌట్ ఉంటే కళ్ళు మూసుకుంటున్నాను. ఇంత కళ్ళు మూసుకున్నప్పుడు అని తెలియదు. పరలోకం పోతాం కదా, ఆయన కూడా నమ్మకం ఉంది పరలోకం పోతా అని. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎంటరింగ్, ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ది ఇన్హెరిటెన్స్. నాకు రావాల్సిన స్వాస్థ్యం అంటే ఏదైతే నాకు చెందిందో, ఏదైతే నాకు రావాలో దాని గురించే మాట్లాడుతున్నాడు. నాకు స్వాస్థ్యంగా రావాల్సిన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేను ప్రవేశిస్తాను అంటే నేను ఖచ్చితంగా ప్రవేశిస్తాను. ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఐ విల్ గో ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ ది ఇన్హెరిటెన్స్, వాట్ ఐ విల్ గెట్ దేర్. అంతే కదా? ఎలా పోవాలి ప్రభు పరలోక రాజ్యం? అడలే కదా, నేను ఎలా పొందుకోవాలి నా స్వాస్థ్యం, హౌ టు గెట్ మై ఇన్హెరిటెన్స్. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది దేవుని వాక్యమాలను చూసినప్పుడు, నిజంగా కొన్నిసార్లు యేసు ప్రభు వారు ఆ యోహాను సువార్తలో కేవలం ఆయన ప్రవేశమునికి వచ్చి చూడ్డానికి వచ్చి మాట్లాడాడు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ స్వాస్థ్యమునికి వచ్చి మాట్లాడాడు. ఒక ఆయన కూడా అడిగాడు కదమ్మా స్వాస్థ్యం గురించి. యాకోబు, నేను అంతా తీయను, ఆదికాండంలో కనబడుతుంది కదా. ఆ ఏరు దగ్గర అందరిని పంపించేసి ఉంటాడు, దేవునితో పోరాడతాడు. మనం తెలిసిన ఈ మధ్యకాలంలో ధ్యానించాం కదా, ఏంటంటే బ్లెస్సింగ్స్ బిఫోర్ బ్రేకింగ్. ఈ మాట రాసుకున్నాం. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు స్వాస్థ్యము అక్కడ ఆశీర్వదించమన్నాడు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు కదా. ఏం ఆశీర్వదించాలి? బాబు ఇద్దరు భార్యలు వచ్చారు, స్కీమ్లో ఇంకిద్దరు వచ్చారు, 4 భార్యలు వచ్చారు, 11 మంది పిల్లలు వచ్చారు, గొర్రెల మేకలు ఎంత వచ్చాయంటే ఎవడు పనికి పెట్టుకున్నావు వానికంటే మించిపోయావు. ఇంత ఆశీర్వాదము, ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినా కూడా అన్నింటినీ పంపించేసి దేవుని పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. ఎంత ఆశీర్వాదం అంటే, ఏదైతే వాగ్దానం చేశావో, ఏ స్వాస్థ్యమైతే వాగ్దానము చేశావో, ఏ స్వాస్థ్యమైతే నా తాతకు వాగ్దానం చేసావు, ఐ వాంట్ మై ఇన్హెరిటెన్స్, ఆ వాగ్దానము నాకు కావాలి, ఐ వాంట్ దట్, నువ్వు నాకు ఇచ్చే వరకు నేను విడిచిపెట్టను. ఇవన్నీ నాకు ఓకే. ఈరోజు ఎంతమంది మమ్మల్ని ప్రార్థన చేస్తున్నారు? దేవా కారు ఇచ్చావు, దేవా బంగ్లా ఇచ్చావు, దేవా ఉద్యోగం ఇచ్చావు, దేవా పైసలు ఇచ్చావు, దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు. దిస్ ఈస్ నాట్ ఓకే, ఐ వాంట్ మై ఎటర్నల్ లైఫ్. అడగలుగుతున్నా మీరు వచ్చి, నాకు ఇస్తాన్న స్వాస్థ్యమే అడగాడు కదా. నువ్వు నాకు ఇస్తానది ఇచ్చేదాకా నేను ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఏదైతే ప్రామిస్ చేశావో, ఐ వాంట్ యువర్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ రైట్ దిస్ మూమెంట్. నా స్వాస్థ్యం నాకు కావాలి. ఆస్తిపాస్తులు ఏదైనా కొంచెం తక్కువ వచ్చి నవ్వుకుంటామమ్మా. షేటాకు తప్పుకొచ్చి నవ్వుకుంటలేదు. నా షేటాకు నాకు రావాల్సింది, అదే కాదా? అంటమ్మా ఎందుకు? నేనే ఎంత తీసిపోయినా, నేనే ఎంత కాదన్నా, నాకెందుకు తక్కువ? బరాబర్గా రావాలి, అన్నీ రావాలి బరాబర్. దేవుని వాక్యంలో అందుకే అడుగుతున్నాడు. ఇవన్నీ ఇచ్చినట్టు అవి ఇచ్చినావు కరెక్టే, ఇవ్వలేదు నేను అన్నా, ఇచ్చినావు కరెక్టే, ఇచ్చినావు, ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు పంపించేసిన. ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వేది ఇస్తానో అది కావాలి. నేను ఈ పని చేస్తే వచ్చినాయి కాదు, నాకు నువ్వు వాగ్దానం చేసిన స్వాస్థ్యం కావాలి. ఐ వాంట్ మై ఇన్హెరిటెన్స్. ఆ అధ్యాయం చదవండమ్మా, నిజంగా అనిపిస్తుంది. 20 సంవత్సరాలు ఈయన వెళ్ళిపోయి పరాయి దేశంలో వేస్తాడు కదా. ఎప్పుడైతే యాకోబు ఈ కానానికి వస్తాడో, ఇషావు అంట 20 సంవత్సరాలుగా ఉన్నవాడు తన తట్టా బుట్ట చదువుకొని ఎదోముకి వెళ్ళిపోతాడంట. మనం వాట్సాప్ నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, తమ్ముని ఎంత ప్రేమిస్తాడు. హల్లెలూయా. మెల్లగా వస్తుంది అంటే తమ్ముళ్ళని ప్రేమించరన్నట్టు, చెల్లెల్ని ప్రేమించరన్నట్టు. ఇస్తారులే, అన్ని ఇస్తారా, అన్ని చదువుకొని పక్కకి వెళ్ళిపోయినట్టు. ఎందుకు? ఈ స్వాస్థ్యము నాది కాదు, ఈ స్వాస్థ్యము వాగ్దాన పుత్రుడికి. ఎవరికి వాగ్దానము చేయబడదో వాడికి స్వాస్థ్యము. ఈరోజు నీకు నాకు కూడా స్వాస్థ్యం ఉంది. ఈరోజు నేను దాని సన్నిధిలో we are here to have the inheritance which has been promised by the Christ.
అండ్ హౌ టు గెట్ దట్ ఇన్హెరిటెన్స్, హౌ టు గెట్ దట్ ఇన్హెరిటెన్స్ ప్రశ్న ఇస్తుంది. ఈరోజు మీరు ఆయన అడిగిందని మనకు సంబంధం. ఈరోజు మనం ఎలా ఒకసారి ఇలా గలతీలో రాసిన పత్రిక వెళ్దాం. నా టైం అయితే ఇలా చెప్పండి, మీరు ఆపేస్తాను. ఓకే రైట్, ఓకే. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఇక్కడ స్వాస్థ్యముల గురించి రాయబడి ఉంది. ఈరోజు నీకు నాకు దేవుడు ఇచ్చే స్వాస్థ్యముల గురించి రాయబడదు. నేను ఫాస్ట్ ట్రాక్లో ప్రయత్నం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే, ఇఫ్ యు వాంట్ టు ఇన్హెరిట్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క నిత్య రాజ్యమును నువ్వు పాలుపొందాలను పొందుకోవాలి, స్వాస్థ్యంగా పొందుకోవాలంటే యూ షుడ్ బిలాంగ్ టు క్రైస్ట్. ఏమంటున్నామా? స్వాస్థ్యం తర్వాత సంగతి. ముందు ఏమంటాడు? మీరు నీకు క్రీస్తుకు సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యం అడుగుతుంది బాగానే, సంబంధము అయ్యే ఆస్తి రావాలంటే కుమారుడి కొడుకు అని గ్యారంటీ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. నేను పెద్ద కొడుకును, నేను చిన్న కొడుకును, ఐఎమ్ సో అండ్ సో. యు హ్యావ్ సంథింగ్ కనెక్షన్. ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ యు విల్ నాట్ గెట్ ఇన్హెరిటెన్స్. వాక్య భావన వచ్చినప్పుడు క్రీస్తు సంబంధం. ఇఫ్ యు బిలాంగ్ టు ది క్రైస్ట్, అబ్రహాము సంతతిలో ఉన్నవాడికే స్వాస్థ్యము. ఎందుకంటే అబ్రహాముకు నేడు కూడా దేవుడు స్వాస్థ్యాలు ఇస్తాడు. ఈరోజు బ్యాప్టిజం చేసే ప్రతి బిడ్డ కూడా అబ్రహాము సంతతిలో చేర్చబడుతున్నాడు. యేసు రక్తంలో కడగబడి, ఆ శిలువ రక్తంలో కడగబడి బ్యాప్టిజంలో ఉన్నప్పుడు, వెన్ యూ యాక్సెప్ట్ క్రైస్ట్ యూ బిలాంగ్ టు ది సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతతిలో చేర్చబడతావు. అందుకే అబ్రహాంతో ఏ వాగ్దానం చేశాడు? అబ్రహాం ఇక్కడ లేడు కానీ దేవుడు అంటాడు, ఇగో ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణులను చూడు, అలాగే నీ సంతానం. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు సంబంధికులుగా అబ్రహాం సంతతిలో చేర్చబడ్డాము. కాబట్టి ఆ వాగ్దానముకు, ఆ వారసత్వానికి అర్హులము. ఇఫ్ వి బిలాంగ్ టు క్రైస్ట్. చాలా మంది యేసయ్యతో సంబంధం ఉండదు, యేసయ్యతో సంబంధం లేదు కానీ స్వాస్థ్యం కావాలి. ఇదే ప్రాబ్లం. శోధించడం అంటే ఇదే. వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ యూ వాంట్ ది ఇన్హెరిటెన్స్. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్న ఒక మాట చెప్తాడు. ఒక ఏథిస్ట్, దేవుని నమ్మని వాడు, భూమి మీద చక్కగా జీవించినవాడు ఒక దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు, ఇఫ్ ఐ హ్యావ్ ది బార్గెనింగ్ కెపాసిటీ ఐ వుడ్ హ్యావ్ బార్గెన్డ్ ఎ సీట్ ఇన్ ది హెవెన్ అన్నాడు. తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్పాడు కదా. ఒకవేళ నేను అడుక్కోవడానికి కనుక ఉంటే కనుక, నా బేరం ఆడుకోవడం కనుక ఉంటే కనుక, నాకుంటే కనుక పరలోకంలో సీట్ అడుగుతా. ఐఎమ్ సో గుడ్ అని అడిగాడు. దేవుణ్ణి నమ్మడు అన్నాడంట. నేను పరలోకంలో నాకు చైర్ గ్యారంటీ ఉండాలి సార్ నా జీవితాన్ని బట్టి అన్నాడంట. ఆయన దైవజనుడు అంటే ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎ చైర్ యూ షుడ్ షో సమ్ ఓనర్షిప్ అన్నాడు. యూ షుడ్ బిలాంగ్ టు దట్. నువ్వు అది కావాలంటే, నీకు ఏదన్నా నీది స్వాస్థ్యంగా నాకు కావాలి, బార్గెన్ చేయాలి, అది నాది అడగాలంటే దానిని ఓనర్ అని ప్రూవ్ చేయాలి. యూ బిలాంగ్ టు దట్. నువ్వు దానికి చెందిన వాడివని చేయాలి. యూ డోంట్ బిలాంగ్ టు గాడ్, హౌ కెన్ యూ స్టే దేర్? అందుకే దేవుడు ఈరోజు దేవుని వాక్య భాగంలో నీకు స్వాస్థ్యం కావాలంటే, నువ్వు యేసుతో సంబంధం లేకుండా, యేసుతో కలిసి జీవించకుండా, యేసుతో నీ జీవితం లేకుండా నువ్వు యేసు సంబంధికుడు అంటే అదొక అబద్ధమవుతుంది. చలాయి. To belong to the Christ, then you will be added into the descendants of Abraham, then you will have an inheritance in the heaven. వాక్యం క్లియర్గా చెప్తున్నాం. యేసుతో నాకు సంబంధం లేదు, యేసుకు నేను చెందను, యేసు రక్తంలో కడగబడను, బ్యాప్టిజం తీసుకోలేను. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోకపోతే మీరు ఇంకా దేవుని సంధిలోకి రాలేదు. బ్యాప్టిజం తీసుకుని పిల్లలు ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తున్నారు, ఎవరిని చూస్తలేదు, ఎవరిని అంటలేదు, గో ఫర్ ది బ్యాప్టిజం. ఎందుకంటే యేసుతో సంబంధ బాంధవ్యంలోకి రాకపోతే, ఆ నిబంధనలోకి రాకపోతే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్హెరిటెన్స్ ఇన్ ది హెవెన్. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, ఇట్స్ గాడ్స్ వర్డ్. అండ్ హౌ షుడ్ ఐ బిలాంగ్ టు క్రైస్ట్?
26వ వచనం చూద్దాం. ఎలా క్రీస్తుతో ఉండాలి చూడండి. ఎలా క్రీస్తుతో సంబంధం ఎలా ఉండాలి. వాట్ ఇస్ అందుకు ఆయన 26ఏనమ్మా. కాదమ్మా, గలతీలో రాసిన 3:26. నువ్వు 7 చదివితే ఎట్ట తల్లి? గలతీలో ఉన్నాం కదా మనము, గలతీలో ఉన్నాం కదా. 26 చదివిన, 29 చదివిన, 23 ఆడికి రాలేదండి, బయటికి రాలేదు, ఇంకా ఆడనే ఉన్నాను. నువ్వు ఉన్నప్పుడు ఆడనే ఉండు, తర్వాత తిప్పుతూ బైబిల్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తునందు మీరందరూ ఏమంటున్నామ్మా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, బై ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ బిలాంగ్ టు క్రైస్ట్. బై ఫెయిత్, ఇట్స్ బై ఫెయిత్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బై ఫెయిత్ యూ బిలాంగ్ టు క్రైస్ట్. అబ్రహాము క్రియలను బట్టి అబ్రహాముకు నీతి రాలేదు. అబ్రహాం మంచోడు కానీ చాలా మంచోడు, చాలా మంచి క్రియలు చేశాడు, కానీ అబ్రహాము దేవుని విశ్వసించను, అది నీతిగా ఎంచబడనంటాడు. బై ఫెయిత్ he became righteous. If you want inheritance, you have to belong to Christ. How can I belong to Christ? It's through faith, only faith, faith, faith. మనం ఒక చిలుక పలుకు చెప్పుకుందామా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవునికి కష్టలై ఉంటుంది. కష్టంగా ఉంటాం. చర్చిలో కూడా కష్టంగా భరిస్తాడు దేవుడు ఒకవేళ నువ్వు విశ్వాసం లేకపోతే. అందుకే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ ది ఇన్హెరిటెన్స్ యూ షుడ్ బిలాంగ్ టు ది గాడ్. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ఫెయిత్. ఓన్లీ ఫెయిత్ ఈజ్ ది సోర్స్ దట్ యూ విల్ బిలాంగ్ టు ది క్రైస్ట్. ఆ సిలువలో విశ్వాసం. యేసయ్య నా కొరకు భూమి మీదకి వచ్చాడు, ఆయన జన మరణ పునరుత్థానములు నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం నీతో నాతో యేసు ప్రభువు ఆ మాట చెప్తున్నవాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు నా టైం ఉందా? ఇంకో పాయింట్ ఉందా? ఒక ధనవంతుడు వచ్చాడే కదా, ఆయన కూడా అడిగాడు కదమ్మా. మార్క్స్ వార్తలో కనబడతాడు, మత్తయిలో కనబడతాడు. వచ్చి అడుగుతాడు, వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? ఒక మాట చెప్పేసి, ఎందుకంటే చెప్పకపోతే బాగుండదు కానీ ఫాస్ట్లో చెప్పేస్తాను, 2 నిమిషాలు చెప్పేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గరికి వచ్చాను. ఇంకా ఫస్ట్ పాయింట్లో రేపు బ్రదర్ని చూసినప్పుడు, దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ మార్కుసు వార్తలకు వెళ్తాం. తీయాల్సిన మార్కుసు వార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 21 వరకు చూసినప్పుడు ఇక్కడ ఒక ధనవంతుడు వస్తాడు. యేసు ప్రభువు దగ్గర ధనవంతుడు వచ్చి, ఒకసారి 17వ వచనం చూద్దాం, ఆ తర్వాత కింది వచనంకి వెళ్ళిపోదాం. మధ్యలో నేను చెప్పేస్తాను. 17వ వచనం చదువు. ఆ మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఎట్లా చర్చ్ బ్లెస్సింగ్ వాళ్ళు వచ్చి చూడ చర్చ్ కట్లే, ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండి, మనం అంటాం ప్రభు యేసయ్య రాలేదా చర్చ్కు, మోకాళ్ళు ఉండలేదా, ప్రార్థన చేయలేదంటాం కదా. ఆయన ఎదుట మోకాళ్ళుండి, బోధకుడా నిత్య జీవమునకు, ఆయన కూడా అది అడుగుతుడు, వారసుడగునట్లు నేనేమి చేయవలను అంటాడు. దేవుని వాక్య ఆలోచించినప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయడు. యేసు ప్రభు అంటాడు, హత్య చేయకు, వ్యభిచరించకు, దొంగతనము చేయకు, తల్లిదండ్రులను సన్మానించు, ఆజ్ఞలని చెప్పాడు. మనకు సంబంధించిన ఆజ్ఞలని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ప్రభు అన్నప్పుడు ప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువై ఉన్నది. ఏంటి? నీకు కలిగినదంతయు అమ్మి వేసి, ఏం చేసి, బీదలకిచ్చి, ఎవరికిచ్చి? బీదలకిచ్చి నన్ను 21 వచ్చిన చూద్దాం. యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి. యేసయ్య ఏం చేయాలంటే మొట్టమొదటి అంతా బాగుంది, అంతా కానీ చేయాల్సిన నిత్య జీవము కావాలంటే ఏం చేయాలంటమ్మా? యేసయ్యను వెంబడించాలి. యూ హ్యావ్ టు ఫాలో జీసస్. సండే స్కూల్ పాడిద్దామా? I have decided to follow Jesus, no turning back, no turning back. The world behind me,
the cross before me. No turning back, no turning back. నిజంగా చెప్పండి అమ్మా, వరల్డ్ బిహైండ్ ఉందా ఫ్రంట్ ఉందా? సయ్యా, పాడుకోవడానికి బాగుంది, వినడానికి సొంపుగా ఉంది, కానీ శిలువ ముందుందా, లోకం ముందుందా? ఈరోజు చూసుకుంటే మనం నిజంగా క్రైస్తవులమా, నిజంగా నిత్యరాజ్యములకు వారసులమా లేదా, యేసుని వెంబడిస్తున్నామా లేదా అని మనం మరి పరీక్షించుకుంటే మనకే తెలిసిపోతుంది. డూ వి డిజర్వ్ ది ఇన్హెరిటెన్స్? ఈరోజు నిజంగా స్వాస్థ్యములకు నిజంగా మనం అర్హులమా కాదా అని ఎవరు చెప్పాల్సిన అసలు నీకు నాకే తెలిసిపోతుంది. Without following Christ, you cannot inherit the kingdom. రైట్, అక్కడికి ఆపేస్తాను. ఒక్కొక్క మరొకటి రెండో దాంట్లోకి వస్తాను. ఎందుకంటే అరగంట అయింది. నాకు గంట ఇచ్చారా? దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. రైట్, చెప్పలేదు 10 నిమిషాలు క్లోజ్ చేసేస్తారు. రైట్, రోడ్ క్లోజ్ చేసినప్పుడు యేసు ప్రభు ప్రశ్న వేసినావు, బాగానే ఉందిరా బాబు, నీ ప్రశ్న ఐ డిడ్ నాట్ లైక్ యువర్ క్వశ్చన్. ఎందుకు? బికాజ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు అడిగిన విధానం నాకు నచ్చలేదు. అందుకే ప్రభు అన్నాడు, లెట్ మీ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రభు ఏమంటున్నామా? 25, 26 వచనంలోకి వద్దాం. అయిపోయింది, దాన్నే ఉన్నాను, 25లోనే ఉన్నాను, 37 దాకా ఉన్నాం మనం. అందుకు ఆయన ధర్మశాస్త్రము ఏమి రాయబడి ఉన్నది. రైట్, నిజంగా ప్రభు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభు నిజంగా యేసయ్య మాట్లాడే మాటలు ఏది కూడా వ్యర్థం ఉండదు. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ మీనింగ్. ఒక మాట ఒక ప్రశ్నతో అయిపోతుంది. 2 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏమంటుండు, వాట్ ఈస్ దేర్ ఇన్ ది లా కదా, ఏమంటున్నాడు, వాట్ ఈస్ దేర్ ఇన్ ది లా. ధర్మశాస్త్రం ఏమంటుంది, బైబిల్ ఏమంటుంది? Says that when you follow the commandments of God, you will live by the God word. ఆ వాక్య ప్రకారం జీవిస్తాం. అందుకే యేసుప్రభు వారు కూడా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించును అన్నాడు. ఎందుకంటే దేవుని మాటలో ఆ శక్తి ఉంది, దేవుని మాటలో నిత్య జీవం ఉంది, కాబట్టి దేవుని మాట వల్ల జీవిస్తాడని యేసుప్రభు వారు కూడా ఖచ్చితంగా చెప్పాడు. మోషే పిల్లల ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు అక్కడ అంటాడు దేవుని వాక్యం ఒక వచనం చూసుకుందాం ఒకసారి, యూ విల్ లివ్ బై ది కమాండ్మెంట్స్. పర్లేదమ్మా, తర్వాత చూసుకోండి, 30 అధ్యాయం ఉంటుంది అక్కడ చూడండి కదా, ఇఫ్ యూ ఫాలో ది కమాండ్మెంట్ యూ విల్ లివ్ బై ది లా. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దేవుని మాట ప్రకారం జీవిస్తే యూ విల్ లివ్ బై లా. There is life and destruction, life and death అంటాడు, ప్రాస్పెరిటీ అండ్ డిస్ట్రక్షన్ అంటాడు. 36:10 నేను రెఫరెన్స్ లిస్ట్ రాయడం లేదు ఇప్పుడు. 36 అంటాడు, దెర్ ఇస్ లైఫ్ అండ్ డెత్. దేవుని మాటలు ఉంటే నువ్వు జీవంలో ఉంటావు, లేకపోతే చచ్చిపోతావు. రెండోదిగా చూసినప్పుడు, దేవుని వాక్యంలో చూసినప్పుడు, రెండోదిగా చూసినప్పుడు నీకు ప్రాస్పెరిటీ ఉంది, డిస్ట్రక్షన్ ఉంది. చూస్, ఐ సే యూ చూస్ లైఫ్. అందుకే యేసు ప్రభువు ఇక్కడ అడుగుతున్నప్పుడు he says that you will live. There is life in the word of God. దేవుని మాటలో దేవుని జీవం ఉంది కాబట్టి you will live by the word. What does the law say? The law says it's life. అర్థమైందమ్మా? లా వల్ల ఏమొస్తుంది అంటే, లా ఏమంటుంది ప్రభు అడుగుతున్నాడు. నేను చెప్పే తర్వాత కదా, నువ్వు చదువుకునే దాంట్లో ఏముంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? జీవం ఉంది, అదే చెప్తుంది. రెండోది ప్రభు అంటున్నాడు, ఏమంటాడు? నీవేమి చదువుతున్నావని అడిగాడు. హౌ డు యూ రీడ్? ఓకే, ప్రభు ఎందుకు అడిగాడు అనేది మనం ముందుకెళ్ళగా చూసుకుందాం. దేవుడు తర్వాత ఆయన చెప్పాడు, ఇప్పుడు ఏమన్నాడు? నీ దేవుడైనా యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసులోను ఆరాధించుకోవాలి అంటాడు. అతను 2వ ఆజ్ఞ కూర్చోడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అవునమ్మా? 2 ఆజ్ఞలు చెప్పాడు. 2 commandments, the important commandments. యేసు ప్రభు ఏమన్నాడు తర్వాత? అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగ చేయుము, అప్పుడు నువ్వు జీవించదవని. నేనేమడిగిందమ్మా? స్వాస్థ్యం అడిగింది. ప్రభు జీవం గురించి చెప్పాడు.
చెప్తాడు. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్ కదా. నిజంగా సార్ ఏది కరెక్ట్గా చెప్పడే, తిన్నగా చెప్పడే, ఆయన చెప్పాల్సిన విధాలు చెప్తాడు. నువ్వు అడిగిన టైం ఏం చెప్తాడు. చాలాసార్లు మనం ఒకటి అడుగుతాం, ఆయన ఇంకోటి చెప్తుంటాడు. దేవుని వాక్య భావాలు యూ విల్ లివ్ బై ది వర్డ్. వాటి ప్రకారం నువ్వు చేస్తే యూ విల్ లివ్ బై ద లార్డ్, లివ్ బై ది లా, లివ్ బై ది వర్డ్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, దేవుని వాక్య భావంలో ఎందుకు ఈ మాట చెప్తున్న పిల్లరా, ఈరోజు ఆయన ఎలా చదువుతున్నాడు ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని వాక్య భావంలో దాని ప్రకారం జీవిస్తున్నాడు. యేసు ప్రభు అంటాడు, యూ షుడ్ లివ్ బై ది వర్డ్. దేవుని వాక్యం నీకు ఎంత తెలుసు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఎలా చదువుతున్నా, ఎందుకంటే చదవడం వల్ల యూ మైట్ బికమ్ ఎక్స్పర్ట్, వితౌట్ ప్రాక్టీసింగ్ యూ విల్ నాట్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్. నీకెంత తెలుసన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ నువ్వు దాని ప్రకారం జీవిస్తున్నావా లేదన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలు చెప్తుండే యేసు ప్రభు అంటాడు, నువ్వు బ్రతకాలంటే యూ హ్యావ్ టు ఫాలో ది వర్డ్. దేవుని వాక్య ప్రకారము నువ్వు ఉంటే నువ్వు బ్రతుకుతావు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. ఏమంటుంది, ఏ ఆజ్ఞలైతే నువ్వు పాటిస్తున్నావు, ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు జీవిస్తావు. ఎందుకు చెప్తుంది తెలుసా అమ్మ, ఎవడైతే బ్రతికుంటాడో వాడికే స్వాస్థ్యం, లేనోనికి సచ్చినోనికి స్వాస్థ్యం లేదు. ఉందా? ప్రభు చెప్తున్నాడు, అరే బాబు నీ స్వాస్థ్యం తర్వాత సంగతి, ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ టు ఇన్హెరిట్ సంథింగ్. చాలాసార్లు తెలియదు అంటే బ్రతకాలి నువ్వు ఆస్వాస్యం. నాకు ఆస్తి ఏం చేసుకుంటూ సచ్చినాక హాస్పిటల్ లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు ఏమంటామమ్మా, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదండి బతికించాలి. ఇవి నా కూడబెట్టిందంతా పెట్టేస్తావు బతకడు. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు హ్యావ్. కానీ యేసు ప్రభు అంటాడు, నువ్వు బ్రతికుంటే కదరా బై స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఇట్ ఈస్ లివింగ్ అకార్డింగ్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు బ్రతికుంటావు. బ్రతికుంటే నువ్వు స్వాస్థ్యంలో ఉంటావు. ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటావు. బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇకెన్నటికీ చనిపోడు. విశ్వాసంలో ఉంటే మళ్ళీ బ్రతుకుతావు. అందుకే పైన అందుకే చెప్పాడు, స్వాస్థ్యం కావాలంటే ముందు శ్వాసం ఉంటే ప్రాణం ఉండదు, ప్రాణం ఉంటే స్వాస్థ్యం ఉండదు. స్వాస్థ్యం ప్రాణం లేనప్పుడు స్వాస్థ్యం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఏముండి లాభం ఏంది? ఏముండి లాభం? ప్రాణం లేకపోతే. అందుకే యేసుపడ్డాడు, ఒకడు సమస్తమును సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం మాల అంటాడు. లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్. నిజంగా ఎంతమంది నమ్ముతారమ్మా ఈ మాట? ఒకసారి చేయలేద్దామా? లైఫ్ ఈజ్ ప్రెషస్ దెన్ వాట్ వీ హ్యావ్. సో ఆర్ వి రన్నింగ్ ఫర్ లైఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్? లైఫే నిజంగా ప్రెషస్ అవుతే, నిత్య జీవమే అయితే ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడతామా? నిత్య జీవం కొరకు పరిగెడతామా? ఆదివారం గుడ్లెక్ కొడతామా? దేవుని సన్నిధికి దూరంగా ఉంటామా? అది కారణం ఏదైనా కావచ్చు. నువ్వు ఎన్ని సొల్లు కారణాలు చెప్పినా రీజన్ ఏంటంటే యు ఆర్ రిజెక్టింగ్ ది లైఫ్. ఏ మాట వల్ల అయితే నువ్వు జీవిస్తావో ఆ మాట నువ్వు తిరస్కరిస్తున్నప్పుడు యు ఆర్ రిజెక్టింగ్ యువర్ ఓన్ లైఫ్, నాట్ సంబడీస్ ఎల్స్. నచ్చిన నచ్చకుండా సత్యం ఇదే. ఈడ సహవాసంలో ఆడపోయి అనుకుంటారు అమ్మ. సహవాసం దేవుడితో ఏం పని, ఆయనతో ఏం పని అని పక్క స్టేషన్లో ఉంటే అయిపోతుంది కదా. ఈడ సహవాసంలో ఉండడానికి ఇష్టం లేదు, ఈడ లేదు అని ఆడ ఎందుకు ఏసవుతాడు? ఏం పని ఆయనతో? ఏం పని నీకు ఈడ పని లేనప్పుడు ఆడేం పని ఆయనతో? పిట్ట కథలు చెప్తాం, ఏదో పిట్ట కథలు నేను ఖచ్చితంగా హెచ్చరిస్తాను. ఈయనే పని లేదు నీకు ఏసవుతాడు, ఆడేం పని? ఆయన ఇంట్లో ఏం పని? నీ జీవితంలో నువ్వు ఉన్నప్పుడే దేవునికి స్థానం లేదు, అక్కడే స్థానం ఉంటుంది. యేసుప్రభు అదే అంటుంది, స్వాస్థ్యంగా నువ్వు ప్రభుత్వం సహా ఆ జీవించడం నేర్చుకోవాలి. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే, నేర్చుకుంటే, దేవునిలో మాటలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు స్వాస్థ్యంలో బ్రతికుంటే స్వాస్థ్యము. నీకు ప్రాణమే లేకపోతే స్వాస్థ్యం ఎక్కడిది? చాలా ఈజీగా తీసుకుంటావు. ఈరోజు ఒక్కరమాన అనగలుగుతామా? నా మట్లకైతే నా దేహమును చాలించి నా ప్రభుతో ఉండాలని ఆశ కలుగుందంట. నేను ఇక్కడ ప్రాణం వదిలేస్తే నెక్స్ట్ నా ప్రభుతో ఉంటాను పౌలు అంట. నిజంగా ఒక్కరమాన అనగలుగుతున్నా? మరి
ఎన్ని ఆరాధనలు వింటున్నాం, ఎన్నిసార్లు ఉన్నాం. ఈరోజు నిజంగా స్వాస్థ్యం వచ్చి మాట్లాడదాం. ఈరోజు నిజంగా నా ప్రాణము నా శరీరంను విడిచినప్పుడు నా ఆత్మ నా దేవుని సన్నిధిలో ఉంటుంది. ఐ విల్ లివ్ విత్ మై గాడ్ అని చెప్పగలిగిన ఆ ధైర్యంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? వెన్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. ఎప్పుడైతే దేవుని ప్రాట ప్రకారం నువ్వు జీవిస్తావో జీవములో ఉంటావు. జీవములో ఉంటే ప్రభుతో ఉంటావు. చిన్న చిన్న వాటిలకు దేవుని సన్నిధి దూరంగా ఉంటావు. రీజన్స్ ఎంత సిల్లీ రీజన్స్ అంటే అంత సిల్లీ రీజన్స్. ఏసై ఏదైనా కారణం చెప్పాడు అనుకో, అమ్మ పరలోకం తీసుకోకపోవడానికి ఏదైనా రీజన్ చెప్పాడు, ఏం చెప్తావు? నువ్వు నాకు అంత నచ్చలేదు, అప్పుడు నువ్వు మంచిగా అనిపించలేదు కానీ అనుకో. పరలోక రాజ్యము స్వాస్యం అంత ఆషామాషి విషయం కాదమ్మా. 20 లక్షల మంది నడిపించిన మోషే కానాల్లోకి ప్రవేశించడానికి, ఎందుకంటే ఆయన పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నువ్వు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించకంటాడు. ఆ యొక్క నోబు పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఆ స్వాస్థ్య దేశంలో చూసి ఇక్కడ చనిపోతాడు. దేవా ఒక్కసారి అంటే లేదని పర్మిట్. నో, యు ఆర్ నాట్ పర్మిటెడ్ దే. బికాస్ అంటాడు నన్ను సన్మానించదగినంతగా అంటాడు. యు డిడ్ నాట్ హానర్ ఇనఫ్ అంటాడు. ఒక్క సందర్భంలో మోషే దేవుణ్ణి సన్మానించదగినంతగా సన్మానించకపోతే ఈరోజు దేవుణ్ణి సన్మానించదగినంతగా ఎన్ని మార్లు మనం సన్మానించట్లేదో ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుంటే, ఒకసారి అర్థం ముందు ఉంటే అర్థం మనకు తెలియజేస్తుంది ఎలా ఉంటున్నాం. నేను వేదంతో చెప్తాను, బాధతో ఒకసారి ఒక వచనం చదువుకున్నాను. అవుట్ ఆఫ్ టైం 40 minutes అయితే ఒక్క వచనం చూసి కీర్తనలు మనందరూ తెలిసిన చిలక పలుకు ఒకసారి తలపలుకొని మూసేద్దాం. రైట్గా ఇంకా ఉంది, 3వ అంశం ఉంది. నేను పోతున్నాను, ఒక వర్షం చెప్పి ముగించేస్తున్నాను. ఒక చూద్దాం ఒకసారి. మొదటి కీర్తన 1వ అధ్యాయం 2, 3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించు. దేవుని వాక్య పాలన చిన్నప్పుడు దోసు enjoy and meditate on the word of God. Those who enjoy దేవుని యొక్క వాక్యములో నువ్వు ఆనందించగలిగితే, do you enjoy God's word? ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఆనందించగలుగుతున్నావా దేవుని వాక్యం. రెండోదిగా చూసినప్పుడు నువ్వు ధ్యానించగలుగుతున్నావా. ధ్యానించడం అంటే చదవడం కాదు, వాక్య ప్రకారము జీవించడము. వాక్య ప్రకారము జీవించడం, ధ్యానించడం అంటే అందుకే హౌ డూ యూ రీడ్ అని ఊరికినే అన్నాడు. ఎందుకంటే ఏం చదువుతున్నారో బాబు, చదువుతున్నావు కరెక్టే కదా, జీవితంలో వస్తుందా లేదా, వింటున్నావు కరెక్టే, అది నీ జీవితంలో వస్తుందా లేదా, మాట్లాడుతుండే కరెక్టే, గంటసేపు ప్రసంగమైన ఆయన ఒర్రెర్రి చెప్పి బాగానే ఉంది, ఇదంతా షోలోకి వెళ్ళింది, బుర్రలోకి ఎక్కింది బాగానే, కానీ నీ జీవితంలోకి, నీ యొక్క నడలోకి, నీ నడకలోకి అది వచ్చిందా? దట్ ఈస్ మెడిటేషన్. తర్వాత నేను అక్కడ ముగించేస్తాను. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇది జరుగుతుంది. అతడు మనకి ఇష్టమైన అన్ని కింద ఉంటాయి. అతడు నీటి కాలవ ఓరన నాటబడి, ఇది చాలా బాగుంటుందమ్మా. ఒక సెకండ్ ఆగుతుంది. ఆకు వాడిన చెట్టును చూసిండ్రమ్మా ఎప్పుడన్నా? చెట్లు ఆకులు వాడిపోతాయి, ఒక్కోసారి ఎట్లయితే మొత్తం ఆకులు వెళ్ళిపోతాయి. ఏమంటాం చెట్టును చూసినప్పుడు? మొత్తం ఆకులు పడిపోయినాయి అనుకో, ఇంకా రాలేదు, ఒక నెల అయిపోతుంది, అసలు ఒక్క ఆకు చిగురే లేదు, పాడలేదు, ఎండిపోయి పడ్డది అనుకో, ఎట్లుంటుంది? ఏమంటాం చెట్టును చూసి? చచ్చిపోయింది. ఒకవేళ నా ఆకులు మొత్తం రాలిపోతే మనం ఆ చచ్చిపోయిన స్థితిలో ఉంటాం. ఆకు వాడక అంటాడు గాడ్ సేస్ వెన్ యు ఆర్ ఇన్ ది స్ట్రీమ్స్. ఆ దేవుని జలం మధ్యలో, దేవుని జీవవాక్య ఊటల మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ఆకులు రాలిపోయే స్థితిలో ఉండవు. యు విల్ నాట్ డై, యు విల్ హ్యావ్ లైఫ్, యు విల్ నాట్ హ్యావ్ డెత్, యు విల్ హ్యావ్ లైఫ్. హల్లెలూయా. ఆకు వాడక ఏదో ఉత్తరాయలేదు కీర్తనకారుడు, ఆత్మలో రాశాడు ఆ మాట. మాట్లాడితే గంటసేపు మాట్లాడక, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ద లైఫ్ గ్యారెంటీస్ ద ఫ్రూట్. నిజంగా ఆ లైఫ్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ది ఫ్రూట్. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటావు అంటాడు. ఎప్పుడైతే నువ్వు మొదటి చేస్తావో, ఆయన వాక్యంలో ఆనందిస్తావో, ఆయన వాక్యాన్ని మెడిటేట్ చేస్తావో, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో, 10 you'll be like that. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రభు అప్రభు అంటే ఉపయోగం ఏముంది?
చెప్పిన మాట కూడా ప్రభా ఎన్నిసార్లు ప్రభా ఏసానికి స్తోత్రం బాగలేకపోతే స్తోత్రం, అవసరమైతే స్తోత్రం, మోకాళ్ళు అమ్ముతాయి, కన్నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. మంచిగుంటే ఏం రా, మంచిగుంటే సాయంత్రం చేసుకుందాంలే ప్రార్థన, రేపు పోదాంలే, శుక్రవారం ముందులే, బుధవారం ముందులే. ఏసానికి స్తోత్రం. ఒక్క మాట ఇక్కడ ఒక్క మాట చెప్పేసి మీకు వచ్చేస్తాను. చాలా ఉన్నాయి అంశాలు అందులో నేను మాట్లాడు. ఒకటి అంటాడు, ఒకసారి కింద వాక్యం అంటాడు, ఆయన ఏమంటాడు ఒక మాట. 45 minutes అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఆయన ప్రశ్న అడుగుతాడు. యేసుప్రభు అంటాడు ధర్మశాస్త్రం నువ్వు పోయి అట్లా చేయంటే ఆయన ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడమ్మా చూడు, ఇంకో ప్రశ్న వేస్తాడు. మూడో ఆయన సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు, నా పొరుగువాడు ఎవడు? హూ ఈజ్ మై నేబర్? నేబర్ అని ఎందుకు అడిగాడు చెప్పమ్మా? అక్కడ నేబర్ అడిగే ముందు ఒకటి చెప్తాడు, దాని ముందు ఒకటి ఇస్తాడు. లేదు, నేబర్కు దాని తర్వాత అంటాడు నా పొరుగువాడు ఎవరు అని అడిగే ముందు దానికి అనుబంధం ఒకటి మాట్లాడతాడు. బైబిల్ ఎదురుగానే ఉంది కదా తల్లి, వచ్చిన కనబడుతుంది. తాను నీతిమంతుడు అయినట్టు. ఎట్లా అంటుండమ్మా? నీతిమంతుడు. ఇది చాలామంది మీదే ఉంటాం కదా మనం, ఎప్పుడైనా అనుకుంటామా? తాను నీతిమంతుడైనట్టు అంటే నాలో ఏ పాపం లేదు. ఐఎమ్ హోలీ, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ వెరీ గుడ్. నీతిమంతుడు అయినట్టు ఏమడుతుండు? ఒక 5 నిమిషాలు తీసుకోనమ్మా, తీసుకున్నాక 5 నిమిషాలు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లేకపోతే చెప్పకపోతే నీతిమంతుడు అయినట్టు కనపరచుకోడు. ఆయన నీతిమంతుడు అయినట్టు అనుకున్నది కాదు, నేను చూపిస్తా. ఇప్పుడు righteous I am. I'm not going to hold it to myself. I'm going to show you how righteous I am. అగపరచుకోడు. ఎవరికి ఏ సాయం చూపిస్తాడు? నీతిమంతుడు. వారిని పనికి మళ్ళీ చెప్పు పెట్ట, నీతిమంతుడికి దేవునికి నువ్వు నీతిమంతుడు. అది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అమ్మా? Showing righteousness to God. It's horrible thing కదా. You say God I am holy అంటే మాట్లాడగలరు. ఒక్కసారి చిట్టా తెలిసిందంటే బిడ్డ దిమ్మ తిరుగుతుంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా, నా కంప్యూటర్ ఓపెన్ అయిందంటే మొత్తం కనబడుతుంది నీ చరిత్ర. డోంట్ షో మీ హోలీ. నీతిమంతుడైనట్టు యేసయ్యకు చూపిస్తూ ఏమంటున్నామా? అవును కానీ నా పొరుగు. అమ్మా ఒక మాట చూడు, ఎంత అహం ఉంది చూడండి. అక్కడ 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడు? దేవుణ్ణి పూర్ణాత్మతోను పూర్ణబలంతో పురుషక్తి. 2వది నిన్ను మళ్ళీ పొరుగు అని. మరి మొదటిది ఎడపోయింది. మొదటి నువ్వు చెప్పాలి, నాకు అన్నీ చేస్తున్నాను కరెక్ట్గా, అంతే కదా. వాడు తెలుసుకోవాలి నిజంగా నిశ్చయం పోవాలంటే, దేవా నిజంగా ఏమైనా తక్కువ చేస్తున్నా, నా వర్షిప్లో ఏమైనా తక్కువ ఉందా, నా చర్చ్ పోవడం తక్కువ ఉందా, నా ఆత్మీయ జీవితం తక్కువ ఉందా, నడకలు తక్కువ ఉందా, నా ఏముంది? ఫస్ట్ లెట్ మీ లెర్న్ అబౌట్ గాడ్. నేను నా దేవునితో నిజంగా సరిగ్గా సంబంధం ఉందా లేదా, నా దేవునితో కరెక్ట్గా ఉన్నానా లేదా అని అడగాలి. అది అడగట్లేదు. అది అనుకున్నా ఐఎమ్ రైట్ విత్ గాడ్. నువ్వు అది చెప్పాల్సిన అవసరం లేదు నాకు, నువ్వు రెండోది చెప్పు, అంతేనా? మామూలు నీతి చూపిస్తున్నాడు వాడు. ఇది సర్ఫ్ ఎక్సెల్ లెక్క ఉంది. ఇది అంటే మొత్తం క్లీన్గా ఇలాంటి దేవుని వాక్యం ఆలోచన అంటే ఏమంటున్నాడు అంటే మొదటిది నాకు తెలుసు, ఐ నో దట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. కమ్ టు ది సెకండ్ పాయింట్, నా పొరుగువాడు ఎవడు? ప్రభు స్టోరీ చెప్పాడు, మీకు అంత తెలుసు కదా. స్టోరీని చెప్పాను, ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను పిల్లరా. ఒక్క వర్షంలో చూపిస్తాను. ఎందుకంటే పిల్లరా ఈరోజు దేవునికి ఇది చూపించదు. మన నీతి ఏమైందో ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి అది చదువుకొని ముగిచ్చేస్తాను. ఐ డోంట్ వాంట్, ఎందుకంటే ఇంకా చాలా ఉంది కానీ ఐ డోంట్ వాంట్ ట్రబుల్ యూ లైక్ ఎనీథింగ్. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. హల్లెలూయా. చాలమ్మా ఏమంటాడు? కాబట్టి మన మీతో ఎక్కడికైనా వచ్చిందమ్మా? యేసయ్య రక్తం వల్ల, సిలువ రక్తము ద్వారా, యేసు సిలువ కార్యము ద్వారా మై రైచియస్నెస్, మై జస్టిఫికేషన్ కమ్స్ ఫ్రమ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అట్టి నీతిని పొందుకున్న వారిగా
దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవతని ఆత్మ సహాయం దగ్గర ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పనులు గొప్ప తండ్రి నీకు వేలాదిస్తూ అవునైనా గొప్ప దేవుడు నేను చక్కని మాటలు ఇచ్చావు. నేను అవునైనా పరలోక జీవములో స్వాస్యం పొందుకోవడం ఆశయం యేసు ద్వారానే సాక్ష్యము. నేను యేసు వల్లనే మా నీతి కాదు కానీ నీ రక్తములో పొందిన నీతి ద్వారానే పొందుకుంటాం. అంటే స్వాస్యంలో పొందుకుంటే వాక్యం దయచు విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడతాం. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.